అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మావోయిస్టు విశ్లేషకులు, ప్రజల నోట్లో ఒక సుదర్శనన్నగా పేరు తెచ్చుకున్నటువంటి అడవిలో అన్న, తర్వాత శ్రీరాములు శ్రీనివాస్ అన్న మన స్టూడియోకి వచ్చారు. అన్న, ఏంది ఈ పరిస్థితి? సామాజిక వందనాలన్నా, ఏందన్నా ఈ పరిస్థితి? తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్. పార్టీ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్. ఓ సామాజిక వర్గంపై అనుచిత వాక్యాల ఫలితం. మీనాక్షి నటరాజన్ వచ్చిన తెల్లారే కీలక పరిణామం. ఇవాళ కుల గణన విషయంలో సామాజిక వర్గంపై సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ పీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు తీన్మార్ మల్లన్నకు ఇవాళ సస్పెండ్ చేస్తున్నట్టు చేశారు. మరి ఈ వ్యక్తి, ఈ తీన్మార్ చింతపండు నవీన్ అనే వ్యక్తి ఇవాళ బీసీ వాదాన్ని ఒక దుందుడుకుతనంతో, ఒక ఒంటెత్తు పోకడలతో ఉద్యమానికి పునాది గ్రాస్ రూట్ లెవెల్లో ఉద్యమాలు నిర్మించడం చేతగాక ఇవాళ మెరిసినట్టు ఏదో సినిమా యాక్టర్లకు ఏదో వస్తుంది కదా, వాళ్ళ నటిస్తే వాళ్ళకు వచ్చేటటువంటి అభిమానం ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఎవరో రాసిన స్క్రిప్టు, ఇలా B6లో ఎవరో రాస్తే ఆ స్క్రిప్ట్ ద్వారా టీం వర్క్తోని కొంత ప్రజల్లో షేర్ అయితే మనం కాదనం. కానీ కొన్ని బీసీ ఉద్యమానికి నష్టం కలిగిస్తూ చేసే దుందుడుకుతనంతో బీసీ వాదానికి కొంత నష్టం జరిగింది. ఇతని వెంట కూడా ఇంతకుముందు ఒక స్నేహితుడికి ఫోన్ చేసిన నేను, ఇతను వెంట తిరిగే టీం వాళ్ళకు కూడా నేను సంప్రదింపులు జరిపిన. ఏంటి మీ అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీని కూడా సస్పెండ్ చేసిందంటే బాధితుల హర్షం వెంకటేష్ అని చెప్పారు. ఫేస్బుక్ చూడు అని ఒక మిత్రుడు చెప్పాడు. ఇతనితోని తిరిగిన వాళ్ళే బాధితులుగా 100% మంది మనకు కనిపిస్తారు బయట. ఈయన మొదటగా నమ్మించి పాదయాత్రలు చేసినప్పుడు అప్పుడు బాధితులు మనకు SST BC మైనార్టీలో కనిపిస్తారు, ఇప్పుడు బీసీలలో కనిపిస్తారు. ఇదే మీడియా ఫీల్డ్లో కూడా ఇతను బాధితున్నారు. ఒక అనతి కాలంలో, స్వల్పకాలంలో ఎన్నో వివాదాలకు కేంద్రమైండు. వాళ్ళ శాపనలన్నీ డోయలి టీవీ విలేకరులు అయితే టీవీలలో ఎత్తేస్తూ ఉంటారు. ఇక రాజకీయ ప్రత్యర్థులు అయితే అంటారు. తోటి స్నేహితులు అయితే మన విఠల్ ఉంది కదా, తెలంగాణ విఠల్, అట్లాంటి వాళ్ళతో తిరిగి కూడా కొంత మేము ఇట్లా అని వాళ్ళు చీగొట్టి దూరం పెట్టేటటువంటి పరిస్థితి. ఒక పోలీస్ అధికారి వాళ్ళ మున్నూరు కాపే, ఆయన కూడా వాడుకొని ఇది చేసే యూజ్ అండ్ త్రో లాంటి క్యారెక్టర్ అన్నాడు. నేను సుధాగారి వెంకటేష్ ఒకరోజు సామాజిక నేపథ్యం కలిగినటువంటి ఒక సభ ఏర్పాటులో చెరుకు సుధాకర్ అన్న పిలుపు మేరకు చేస్తున్నటువంటి క్రమంలో భువనగిరిలో, మా ఊరు బేగంపేట 32 కిలోమీటర్లు, భువనగిరికి 2 రోజుల ముందు వచ్చి ఆ సభలు సమాయత్తం చేస్తున్న సందర్భంలో సభాధ్యక్షత వహిస్తున్న నేనే సడన్గా నా చేయి నుంచి అదేది సభాధ్యక్షుడి నుంచి దాక్కొని పెట్టిండు. నేను అప్పుడే అనుకున్నా, ఒక మర్యాద సాంప్రదాయం లేదు. మనం ఒక మారోజు వీరణ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, సామాజిక అంశం మీద అనగ్రహంగా మనం మాట్లాడగలుగుతాం, ఎన్నో మనం ప్రయోగాలు చేసినాం. అట్లాంటిది ఈ వ్యక్తి రేపు ఉద్యమాలలో, అప్పుడే డౌట్ వచ్చింది, ఈ వ్యక్తి రేపటి ఉద్యమాలలో ఎంత మేరకు మనగలుగుతాడు, ఒంటెత్తు పోకడ దుందుడుకుతనం ఇక్కడనే కనిపిస్తున్నది అని చెప్పేసి ఆనాటి నుంచి కూడా ఈ వ్యక్తిపై కన్ను వేసినప్పుడు, మరి ఇతను ఇవాళ నిజంగా బీసీ వాదం అని చెప్పేసి ఇవాళ ఒక సామాజిక వర్గంపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ అదే పార్టీలో పోయి ఏర్తాడు. పటేళ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీలో ఏరితే మరి వాడు ఏమంటాడు, ఆ పటేల్ ఏమంటారు, నేను ఏడు ఉంచాలో గాడ ఉంచుతాడు. మరి నువ్వు ఏర్తివేందుకు, ఇక వాళ్ళలో నేను మునగాన్ని అని చెప్పి అనుడేందుకు, ఒక బీసీ సమాజంలో ఒక గందరగోళం సృష్టించేందుకు మరి ఈ చర్యలు చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో సస్పెన్స్కు గురయ్యాడు. మరి నిజంగా ఇతను గ్రాస్ రూట్ ఉద్యమాలతో సంబంధం లేకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి చరిత్ర కూడా లేదు. ఇవాళ భువనగిరి గడ్డపై, త్యాగాల గడ్డపై ఇట్లాంటి వ్యక్తి రేపు బీసీ సమాజాన్ని తీసుకొస్తాడా? ఈ దుందుడుతనం, ఈ ఒంటెత్తు పోకడా, వ్యక్తిగత హీరోయిజంతోని బీసీ ఉద్యమానికి ఇలా నష్టం కలిగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇలా మొత్తం ఎవరు ఇతనితో పనిచేస్తే వాళ్ళు ఇతను విభేదించి దూరం పోతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇతని ద్వారా బీసీ సమాజం ఏమన్నా ఇదయ్యే పరిస్థితి ఉందా? చెప్పండి అన్న. జరపైలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. తీన్మార్ మల్లన్న విషయం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న
ఆయన పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయనని బహిష్కరించినట్టుగా లేదా పార్టీ నుంచి తొలగించినట్టుగా చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ఒక 2 అంశాలని తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. చింతపండు నవీన్ ఇలియాస్ తీన్మార్ మల్లన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతను. అయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతను కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాననే అంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలనే అంతో డిమాండ్ చేస్తూ వస్తుండు. ఆ రకంగా బీసీ వాదాన్ని నెత్తికెత్తుకొని అటు మండలిలో కావచ్చు ఇటు బయట కానీ మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతను. కానీ ఎవ్వరు కూడా బీసీలు అయ్యుండి బీసీల గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి, బీసీలకు చట్టసభల్లో రాజ్యాంగబద్ధమైన హక్కులు కోల్పోతున్న పరిస్థితిని కనీసం ఇంటర్నల్గా కూడా మాట్లాడిన పరిస్థితి ఉండదు. ఇవాళ వాళ్ళ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ యంత్రాన్ని పట్టుకొని దేశ జనాభాలో మేమెంతమందిమో మాకంత వాటా ఇవ్వాలి, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని అంతో చెప్తుంది. కానీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రెడ్డిమయం అయిపోయింది. ప్రతి దాంట్లో కూడా రెడ్డినే, నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డినే. మిగతా మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించింది కూడా కావచ్చు. నువ్వు 42% ఇస్తా అంటున్నావు. నువ్వు 42% ఎందుకు ఇస్తున్నావు? మాకేం అవసరమా? కాదు కదా. మేము ఉన్నది 60%, 60% ఇవ్వాలనే దాంతో కూడా బీసీలు గొంతెత్తి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఒక సవ్య దశలో బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీటింగులు పెట్టి కొద్దిగా హైప్ వచ్చేటట్టుగా మాట్లాడి విడాకులైనవి తెగదెంపులు చేసుకున్నాం, అట్నే మా ఓట్లు మేము వేసుకుంటాం, మీ ఓట్లు మీరు వేసుకోండి అనే దాంతో ఏదైతే విభజించే ప్రక్రియ చేపట్టిండో ఎత్తుగడల రీత్యా కరెక్ట్ కాదు. ఇప్పుడు అగ్రకులాలు ఉన్న పేదలు కూడా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండు, ఇలా రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. నిజంగా వాళ్ళ శాతము చూసుకున్నప్పుడు ఒక 5-6% ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైతే అసెంబ్లీకి పోతున్న వాళ్ళు ఉన్నారో 40-45% వరకు ఉన్నారు. ఆ 40-45% ఎవరి? బీసీలే. అట్లనే ఈబీసీని అమలు చేసే తొందర ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి? ఈబీసీని అమలు చేయటం వల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యోగపరంగా తీవ్రమైన నష్టాన్ని పొందుతుండ్రు. అట్నే మెడికల్ సీట్లలో కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లలో కావచ్చు, లేదా ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. నిజంగా వీళ్లకు బీసీల పట్ల ప్రేమ అనే దాంతో లేదు. సవతి తల్లి ప్రేమ ఉంది. ప్రేమ కాదు, నిజమైన ప్రేమ కాదు, సవతి తల్లి ప్రేమ ఉంది. దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి? తీన్మార్ మల్లన్న ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుండు? తను ఎమ్మటి ఉన్నది కూడా ఏంది? సపోజు ఎమ్మటి వేసుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో జనాలకు మోసాలు చేస్తూ జనాలని అనేక ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళే ఉన్నారు తప్ప రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. కాబట్టి సరే, వాళ్ళు కూడా మన బీసీ తమ్ముళ్ళే, బీసీ బిడ్డలే, కాదని అంతటి అంటలే. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన దాన్ని మళ్ళొకసారి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చిండ్రు? కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగింది? తెలంగాణ అనేది ఒక ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కు, ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కు కోసం కొట్లాడినరు, ప్రాణాలు అర్పించిండ్రు, బలిదానాలు చేసుకున్నారు.
ఎన్నో జైళ్ళకు పోయినరు, ఆస్తులు కోల్పోయినరు, రకరకాలుగా ఇబ్బందులు పడిన మొత్తం తెలంగాణ సమాజం ఏమైందనంటే మళ్ళీ గొర్రెలు పోయి పులిని గద్దె మీద ఎక్కించినట్టు అయిపోయింది. కాబట్టి ఆ రకంగా తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో మనం అనుభవించిన బాధలు, కష్టాలు, ఏదైతే ట్యాగ్ లైన్ అనుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు అవేవి అమలు కాని ఒక దుస్థితిలో తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంటూ లాస్ట్కు మీటింగులు పెట్టుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేని పరిస్థితిని కల్పించిన ఒక దుర్మార్గ పాలనలో మనం 10 సంవత్సరాలు గడిపినాం. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ సమాజం ఏదైతే కోరుకున్న పద్ధతిలో కాకుండా ఆ కుటుంబానికి సంబంధించింది ఏదైతే కేసీఆర్ కుటుంబం లేదా కేసీఆర్ అనుంగ శిష్య బృందం ఏదైతుందో వాళ్లకు లాభాపేక్షతోటి ముందుకు పోయిందే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి ఇది క్లియర్గా ఉన్నట్లయితే రేపు బీసీ వాదం కూడా ఇక్కడ వేరే ఆల్టర్నేట్ లేదు. బీసీ వాదానికి వేరే ఆల్టర్నేట్ లేదు. బీసీ వాదం అనేది న్యాయమైంది. ఇది ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కు, బీసీ ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కు. అయితే ఈ బీసీ ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కును సాధించాలనుకున్నప్పుడు మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అగ్రకులాలు ఉన్న పేదలకు సంబంధించిన దాంట్లో కూడా మనం మాట్లాడే మాటలు, మన ఎత్తుగడలు, మన విధానాలు ఉద్యమానికి నష్టం కలిగించే విధంగా ఉండొద్దు. ఒంటెత్తుపోకళ్ళు అసలు ఏంటంటే అంటే పార్లమెంటరీ భాష అది ఉద్యమకారులు స్పష్టంగా మాట్లాడతారు. ఒక సంస్కృతిలో నుంచి వస్తారు, ఒక డిసిప్లిన్ సంస్కృతిలోనే వస్తారు. అనేక తెలంగాణ ఉద్యమాలు విప్లవోద్యమాలుగా పనిచేసినటువంటి ఒక సంస్కృతి నుంచి వచ్చినటువంటి పరిస్థితి కదా మీది కానీ మనందరిది కానీ. ఇట్లాంటి క్రమంలో మనం మాట్లాడే భాష ఒక పార్లమెంటరీ సంస్కృతి గల భాషగా ఉంటుంది. కానీ ఇవాళ నిన్న మొన్న ఏ ఉద్యమాలకు సంబంధం లేనోడు ఇవాళ హఠాత్తుగా వచ్చే వరకు బీసీ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మనకు తోటి వాళ్ళు కూడా ఇవాళ ఏంది అనే మనము బీసీలో మాటలు పడేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ బీసీ ఉద్యమాన్ని నష్టం చేసేటటువంటి పరిస్థితులే కదా. 2 విషయాలు ఉన్నాయి వెంకటేష్ ఇందులో. నేనేమంటుండంటే తన ఏదైతే ఉపన్యాసాలు కానీ తన అది అగ్రెసివ్ మోడ్లో పోతున్న విధానాలు కానీ దుందుడుకు వ్యవహారాలు కానీ అవి బీసీ సమాజానికి ఉపయోగపడేవి కావు. కానీ బీసీ సమాజం కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మండలిలో కానీ బయట కానీ మాట్లాడడం అనేది ఏదైతే చేసిండో అది ఒక పాజిటివ్ అంశం. ఇదే బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కానీ లేదా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ నాయకత్వాలను నిలదీసి అడిగే దమ్ము ధైర్యం లేదు. కాబట్టి ఒక సవ్య దేశలో మీరు మీ పార్టీలలో ఉన్న మీ అగ్రకుల నాయకత్వాన్ని అడగాలి. ఇంకోటి ఇవాళ ఏంటిది మొత్తం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలకు న్యాయం చేయాలని అంతటి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది. అది ఎప్పుడో అది చేయలేదు. పోతే కులగణన చేసిన దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. దానికి చిలువలు పలవలుగా మాట్లాడడం అనే దాంతో జరుగుతూ ఉంది. విభజిస్తుండ్రు అనే దాంతో మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క హిందూ మతతత్వ విధానాలని మనుస్మృతిని ముందుకు తీసుకుపోవడం కోసం ఆర్యుల యొక్క బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థని నిలబెట్టడం కోసం ఇవాళ బీజేపీ కంకణం కట్టుకొని బీసీలకు జరుగుతున్న అన్యాయం కానీ బీసీల యొక్క ప్రజాస్వామిక హక్కులని ప్రజాస్వామిక ఆకాంక్షల్ని నెరవేర్చడానికి సిద్ధంగా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా గొంతెత్తి మాట్లాడడం అనేది ఒక పాజిటివ్ అంశం అయినప్పటికీ తను మాట్లాడిన తీరు ఏదైతుందో
విడాకులు సరే నువ్వు కాంగ్రెస్ పార్టీకి విడాకులు ఇచ్చుకోవచ్చు, అది నీ వ్యక్తిగతమైన విషయం. కానీ సామాజిక న్యాయం ప్రకారం కాన్షీరామ్, మాన్యశ్రీ కాన్షీరామ్ కానీ ఇతర మహానుభావులు చెప్పిన దాని ప్రకారం మేమెంతమందిమో అధికారంలో మాకంత వాటా అనుకుంటున్నప్పుడు అగ్రకుల పేదలకు కూడా వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా ప్రజాస్వామికవాదులకు, సామాజిక రాజ్యాంగాన్ని ఆమోదించే వాళ్లకు, సామాజిక స్పృహ ఉన్న వాళ్లకు, అభ్యుదయ భావాలు ఉన్న వాళ్లకు, ప్రజాస్వామికంగా ఆలోచించే వాళ్లకు అది సహజ సిద్ధమైన సామాజిక న్యాయసూత్రం. దాన్ని మనం మార్చలేము. అట్లాంటి దాన్ని కాబట్టి అరాచకంగా అట్లాంటి సామాజిక న్యాయ సహజ సిద్ధమైనటువంటి సామాజిక న్యాయ సూత్రానికి భిన్నంగా ఒక అరాచకత్వాన్ని ఎత్తుకోవడం ద్వారా అసలు ప్రజల్లో ఒక తోటి అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక ఆయా వర్గాలపై ఒక పూర్తి శత్రుపూరితమైనటువంటి ఒక వైఖరిని తీసుకురావడం అనేది అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఒకటి బీసీ వాదాన్ని బలోపేతం చేయడానికి అనేక బీసీ శక్తులు నైరాశ్యంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని కలుపుకునే దాంట్లో వైఫల్యం ఉంది ఒకటి. రెండోది, బీసీ శక్తులు ఎవరైతే ముందుకు పోతున్న వాళ్ళకు సరైన నిర్దేశకత్వం ఇవ్వటంలో ఫెయిల్యూర్ ఉంది. పోతే ఏది ఏమైనప్పటికీ బీసీ వాదాన్ని మోసుకుంటూ తప్పో ఒప్పో ఇప్పుడు కాసిన చెట్టుకే రాళ్ళేస్తుంటారు, అట్లా ఆ విధంగా పోతున్నారు. దాన్ని పోతున్న క్రమంలో బీసీలు రేపు రాజ్యాధికారంలోకి రావాలని ఆ రాజ్యాధికారం 10 కాలాలు నిలబడాలనుకున్నప్పుడు సైద్ధాంతికంగా బీసీ వాదం ఒక మంచి ఒరవడిలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందరిని కలుపుకునే విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎత్తుగడలు కూడా బీసీ వాదాన్ని బలోపేతం చేసుకునేటట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ అగ్రకులాలు ఉన్న పేదల మేధావులు ఇలాంటి అనేక మంది ప్రజాస్వామికవాదులను కూడా కలిసి వచ్చేటట్టుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నచ్చజెప్పాలి, బీసీలు ఎట్లా నష్టపోతున్నారు, బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, కాబట్టి వాళ్ళని ఏ విధంగా అది చేయాలి. ఇప్పుడు సిపిఎం వాళ్ళకు కూడా భయం ముట్టుకుంది. బీసీ వాదం వచ్చిన తర్వాత మార్చేసారు కదా, తీసుకొచ్చి ఒక కార్యదర్శిని పెట్టి మనం నెత్తి నోరు మొత్తుకున్నాం. ఏంది కమ్మోళ్ళని తీసుకొచ్చి పెడతారు లేకపోతే అగ్రకులాలకి ఇస్తారని అయినా కానీ సిగ్గు తప్పి వాళ్ళని నియమించుకుంటే ఈనాడు బుద్ధి అసలు మనం ఎన్నోసార్లు అన్నాం అట్లా ఈనాడు బుద్ధి తెచ్చుకొని అసలు భయపడి మా ఉనికే పోతుందేమో పార్టీ ఉనికే పోతుందని సిపిఎం పార్టీ అగ్రకుల నాయకత్వం లాస్ట్ ఒక దళితుని తీసుకొచ్చి ఇలా నాయకత్వం చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైతే నిన్న సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారు ఏమంటారంటే అగ్రకులాలు మా ఎమ్మటి ఉండవు, అగ్రకులాలు మా ఎమ్మటి ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు అనే అంతో నిజంగా సరే నీ ఎమ్మటి ఎస్సీ ఎస్టీ బీసీలే ఉండరు, మరి నువ్వెందుకు నాయకత్వం ఇచ్చినావు బీసీకి? అసలు ముసలోడికి నాయకత్వం ఎందుకు నేనేమంటున్నా తెలంగాణ ఉద్యమ కాలంలో అదే సిపిఐ ఏం పేరు ఆయన పేరు కూనంనేని సాంబశివరావు జర పైలట్ టీవీ ఒకటి ప్రశ్నిస్తుంది. క్యాంపస్ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు పార్టీకి కట్టుబడి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అటువంటి వారికి నాయకత్వం ఇవ్వకుండా ఈ సిపిఐ పార్టీలో ఈ రెడ్లు లేకపోతే రావులు ఈ కమ్మలు వీళ్ళు నాయకత్వం ఇవ్వకుండా వారిని ఎక్కడ అంచివేసి ఎక్కడ పెట్టాలనో అదే రకంగా పెట్టింది. వాళ్ళు ఇప్పటికీ కేసులు తిరుగుతున్నారు. అందులో ఆ మిత్రుణ్ణి చాలా రోజుల తర్వాత ఇతరం జైల్లో మేము తెలంగాణ ఉద్యమం క్రమంలో ఉన్నప్పుడు ఆనాటి అనుభవంతో ఏం చేస్తున్నారంటే ఈ పొజిషన్లో సిపిఐ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నా అని చెప్పేసి ఆనాటి విద్యార్థి ఉద్యమ నాయకుడు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే సిపిఐ పార్టీలో ఇప్పటికీ ముసలితనం తల వెంట్రుకలు 25 ఏళ్ల కింద తల వెంట్రుకలు వచ్చినోడే ఇంకా కురవృద్ధుడు మొత్తం ఒంటి నిండా తెల్ల వెంట్రుకలతో ఉన్నోడే ఇవాళ పార్టీ నాయకత్వ పగ్గాలు ఇస్తున్నారంటే ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఇవాళ మా రోజు వీరన్న డఫోడం ఎక్కడ సైద్ధాంతిక అంశాలు చర్చ చేసింది. అదే సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఇవాళ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అని చెప్తుంటే ఇన్ని రోజుల తర్వాత సిపిఎం పార్టీ 1995లో ఆ నినాదం మారుమోగుతున్న క్రమంలో 25 ఏళ్ల తర్వాత 2005, 2015, 2025, 30 ఏళ్ల తర్వాత
సిపిఎం పార్టీ తన రాష్ట్ర కార్యదర్శి పదవిని దళితునికి ఇచ్చింది, కమ్మల పక్కకు పెట్టింది. ఇవాళ అదే రావులు సిపిఐ పార్టీ ఇదే పరిస్థితి చెప్తున్నారు. ఈ రావులు దొర పటేళ్లు కమ్యూనిస్ట్ పార్టీకి పట్టినటువంటి, అంటే అందరు కాదు, పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల ఇవాళ యువతరం, ఆనాటి యువతరం ఇవాళ నడీడు వయసు మనుషులకు కూడా సరైన అవకాశం లేక ఆ పార్టీలో ఏ రకంగా దయనీయ స్థితిలో ఉంది. అసలు ఒకరిని అడిగాను సిపిఐ పార్టీ తరఫున, ఏంటి మరి పరిస్థితి ఏంది అంటే, వాళ్ళతోనే పార్టీని చంపేస్తారేమో, అంటే వాళ్ళు వస్తారిగా, వాళ్ళు వచ్చినాడే వాళ్ళతోనే పార్టీ అంతం కావాలని కోరుకుంటున్నారా అని ఆ పార్టీలో 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు అనేటటువంటి పరిస్థితి, గుసగుసలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకటి వెంకటేష్, వాళ్ళ అదే పద్ధతిలో ఉంటే బీసీ వాదం పట్ల కూడా సరైన వైఖరి తీసుకోకపోతే, బీసీ వాదాన్ని సపోర్ట్ చేసి ఉద్యమాల్లో పాల్గొనకపోతే ఖాళీ కావడం వాస్తవం. సిపిఐ సిపిఎం పార్టీలు, మిగతా ఏ పార్టీలైనా కూడా ఖాళీ కావడం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, దాంతోపాటు సిపిఐ సిపిఎం పార్టీలు కానీ, ఎంఎల్ పార్టీలు కానీ బీసీ వాదం పట్ల ఒక స్పష్టతను తెచ్చుకొని బీసీ ఉద్యమం తోటి మమేకం కానట్లయితే అవన్నీ ఖాళీ కావడం సరే అన్న. ఇప్పుడు ఒక విషయం చూద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తి దుందుడుగా ప్రవర్తిస్తూ కొంత ప్రశ్నలు వేసినట్టే వేసి కావాలని కోరకుండా, నేను కావాలని సస్పెండ్ కావాలని కోరుతూ బీసీలో మనం అనుకుంటాం ఒక నీటి బుడగలాగా చూస్తున్నాం. ఆయనతో ప్రయాణం చేసిన స్నేహితులు మెజార్టీగా ప్రయాణం చేసిన స్నేహితులు 100% మంది ఏమంటున్నారంటే, మనకు కూడా అందులో మిత్రులు ఉన్నారు, వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళను మమ్మల్ని బాధితులు అనాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యక్తి స్వల్పకాలంలోనే దగ్గరోళ్ళను పాదయాత్రలు దళితులను తింపించుకున్నాడు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలను తిప్పుకున్నాడు. వాళ్ళని ఎవరైనా పలకరిస్తే ఆయన అనే దిశకు వచ్చిండు. ఈయన బీసీ ఉద్యమాన్ని నడపగలుగుతాడని ఇవాళ ప్రామాణికమైంది. ₹1,00,00,000 ఇవాళ దండుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళే మమ్మల్ని అడ్డం పెట్టుకుని దండుకున్నాడు, కోట్లు సంపాదించినని వాళ్ళు అంటున్నారు. కోట్లు సంపాదించడం కాదు, ఇవాళ ఈ రకంగా అంటే ఒంటెత్తు పోకడతో, నేనే వ్యక్తిగత హీరోయిజం చూపిస్తూ ఒంటెత్తు పోకడతో తెలంగాణ యాస భాషను V6కు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్టులు చదివి ప్రజల్లో ఇలా ఒక పెద్ద సంచలనం రేపిన తర్వాత ప్రజల్లో ఒక ఆకర్షణీయంగా నిలిచి, ఒక సినిమా యాక్టర్ ఏ రకంగా అయితే ఆకర్షణీయంగా నిలుస్తారో ఆ ఆకర్షణీయత అనేది ఆ మాట తెచ్చుకొని ఇవాళ బీసీ వాదం ముసుగులో బీసీలందరినీ కలుపుకోకుండా వ్యక్తిగత ఎజెండా ప్లస్ తన కులంలో ఉన్నటువంటి బీసీలలోనే అంటే పటేళ్ల రెడ్ల తర్వాత ఈ మున్నూరు కాపుల కులంలో ఉండి మున్నూరు కాపుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని పట్టించుకోకుండా మున్నూరు కాపుల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చెలిమి చేస్తూ ఇప్పటికి కూడా శ్రమకు విలువనివ్వకుండా, శ్రమైక్య బీసీ వర్గాలకు విలువనివ్వకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడ పోయినా దుందుడుకుతనం, ఒంటెత్తు పోకడా, అన్నీ ఒంటరిగా నేనే. ఎక్కడ ఒకటే పిక్చర్ ఉంటుంది, బీసీలు అంటే సకల సబ్బండ, ఎస్ఎస్టీ బీసీ, మైనార్టీలు, సాకలి, మంగలి, కుమ్మరి, వడ్ల, ఇలా సంచార జీవులు, ఇలా ముజరాజు, మున్నూరు, ఇలా సంచార జీవులు, వ్యవసాయం చేసే మున్నూరు కాపులు, పేదలు, నిరుపేదలు, అటువంటి వర్గాలకు రాజ్యాధికారం దక్కాలే అనేది కాకుండా ఎవడు కోట్లు సంపాదిస్తే ఆయా బీసీలలో ఇలా 100 కోట్లు ఉన్నాడు, ఇలా వివేక్ వెంకటస్వామి లాగా, లేకపోతే బీసీలలో ఉన్నటువంటి కోటీశ్వర్లు ఎవరి దగ్గర 600 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు ఉన్న వాళ్లకు రాజ్యాధికారం ఇలా అగడబడ్డట్టు పోతున్నారు. వెంటనే ఈ బీసీ సమాజాన్ని అడ్డు పెట్టుకొని మేము సీట్లు ఎక్కాలి, మేము సీట్లు ఎక్కి ఈ సమాజం మాకేం పట్టదని చెప్తా వివరిస్తున్నారని చాలా మంది అట్టడుగు బీసీ వర్గాలు ఇలా ప్రశ్నిస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా, మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, మన బీసీ బిడ్డలు పోటీ చేసిండ్రు, బీసీలు గెలవాలనే దాంతో చాలా తాపత్రపడ్డారు, పోరాడిండ్రు, తిరిగిండ్రు, చేసిండ్రు. కానీ ఇప్పుడు రవీందర్ అంటే గతంలో ఎమ్మెల్సీగా గెలిచిండు. ఎప్పుడు మన చంద్రశేఖరరావు సమయంలో ఎప్పుడన్నా చంద్రశేఖరరావుని బీసీ వాదం మీద మాట్లాడింది లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు తీన్మార్ మల్లన్న అలాంటి వాళ్ళని ఎంటేసుకొని సరే ముందుకు పోతున్న పరిస్థితుల్లో కనీసం నేను గతంలో
ఎమ్మెల్సీగా ఉండి కూడా ఏం చేయలేకపోయినా అనే ఒక విచారాన్ని కూడా వ్యక్తం చేయని దుర్మార్గం అన్నట్టు. అంటే ఇవాళ అంటే ఎవరిని ప్రొజెక్ట్ చేస్తుండు, ఆ రవీందర్ లాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయటం వల్ల సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నావు? కాబట్టి నువ్వు కొట్లాడే బతుల సిద్ధేశ్వర్ ఏమైనా సైకిల్ తొక్కిండు ఒక్కని వచ్చేట తొక్కిండు మీటింగ్కి వచ్చేవరకు ఏదో మూలకున్నట్టుంది. ఏదో బాయ బతుల సిద్ధేశ్వర్ ఇట్లా అంటే వచ్చి ఇట్లా బొక్కం చూపిస్తుండు కోతి లెక్క. అంటే ఇప్పుడు ఒక విషయం అనొచ్చు, బత్తుల సిద్ధేశ్వరం ఇక నా ఓడు అని కులం ఫీలింగ్తో ఏదో ఉత్సాహంగా పోయిండు అనుకున్నాం. కానీ ఒక మంచి మనిషి కాంచీరామ్ను స్ఫూర్తిగా తీసుకొని బత్తుల సిద్ధేశ్వరం కొన్ని ఉద్యమాలతో టచ్ ఉంది కనుక ఒక కాన్సెప్ట్తో సైకిల్ యాత్ర చేపట్టాలని చెప్పేసి అనేది ఎంతైనా అందరూ ఆయన ఎంబడిన అంచనాలు కూడా సైకిల్ యాత్ర ద్వారా వరంగల్ అగో బత్తుల సిద్ధేశ్వర టీం సైకిల్ యాత్ర ద్వారా వచ్చిండు కానీ అయిపోయింది అంతే. వాడు సైకిల్ మీద వచ్చినోడు ఎంత చెమటోడ్చిండు, ఎంత పిక్కలు ఇలా కార్లలో కూర్చొని వీళ్ళు దొరల్లాగా కోట్లు కూడేసుకొని పెద్ద పెద్ద కార్లలో లగ్జరీ కార్లలో వచ్చిన వాళ్ళు ఏమో స్టేజ్ల మీద ఉన్నారు. సైకిల్ యాత్ర చేసినోడు ఉద్యమానికి ఏది అవసరము, పాదయాత్రలు సైకిల్ యాత్రలు మోటివేషన్ అవసరం చేసినోడు ఓ అక్కడ గుంపులో సైకిల్ యాత్ర చేసినోడు వచ్చిండు వాళ్ళ టీం వచ్చిందని చెప్తుండంటే ఎంత దిక్కుమని ఏం అనుభవం ఉంది ఈ పోరానికి. ఒకటి వెంకటేష్ నేను ఏమంటుండంటే సరే ఆయన తెలివా అతి తెలివా లేకపోతే ఏ పద్ధతిలో ఆయన జనంలోకి పోయిండు, డబ్బులు సంపాదించిండు, మీటింగులు పెట్టగలుగుతుండు. మనం ఇవాళ ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే కూడా మనకు సాధ్యంగాని పరిస్థితి. పోతే వాళ్ళందరూ మన అనుకున్న వాళ్ళు రావాలనుకుంటే కూడా రాలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ సరే బీసీ వాదం పట్ల ఆయన ముందుకు వస్తున్నప్పటికీ తను మార్చుకోవాల్సిన విధానం అంటే అందరినీ భాగస్వాములు చేసి ఉద్యమ ఫ్లోని పెంచేటట్టుగా ఉండాలి. మీకు ఒక ప్రశ్న ఇస్తా సాక్ష్యం, మీరు అజ్ఞాత జీవితం అనుభవించారు, ప్రాణాల పరంగా పెట్టారు, మీ జీవితం అంతా కూడా మొత్తం ఉద్యమానికే అంకితం చేశారు. ఇప్పుడు మీరు ఆ ఉద్యమంలో నుంచే మీరు ఒక బీసీ వాదము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారము ఇవన్నీ చెప్పి ఆ ప్రతిపాదన పెట్టి సైద్ధాంతిక చర్చ చేసి మీరు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి వాళ్ళు ఏంటన్నా మీకు ఫోన్ చేసి పలానా సభ ఉంది, వరంగల్ సభ అవుతుంది, నల్గొండ సభ అవుతుంది, సంప్రదింపులు జరిపిందా? అంటే మళ్ళీ మీరు ఆ మండలంలో చాలా ప్రముఖులు, మీ గురించి ఒక విలేకరికి ఇంటర్వ్యూ చేస్తాడు. ఇట్లాంటి ప్రముఖులు ఉన్నారు, అంటే బీసీలో త్యాగాలు చేసిన ఉద్దండులు ఉన్నారు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు తన స్టేజ్పై కనపడరు? అయితే ఒకటి వెంకటేష్ నేనేమంటున్నంటే నేనే కాదు అనేక మంది ఉన్నారు, ఉద్యమకారులు ఉండరు, ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఉండరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఉండరు, వివిధ పార్టీల్లో కూడా ఆ పార్టీల వైఖరిని నచ్చకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకునే విధానం లేదు. ఇప్పుడు సపోజు సరే ఇప్పుడు ఏమైంది, గుమ్మాయి జక్కాయ అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు, బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారు బీసీలకు సంబంధించి, టీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండని చెప్తాడు. మరి బీసీలకు బ్రహ్మాండమైన చేసిందా? మరి టీఆర్ఎస్ పార్టీ బీసీలు అట్లా మాట్లాడడం ఎంతవరకు ఉచితంగా ఉంటుంది? అది ఎంతవరకు న్యాయం? పోతే ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీసీలకు అన్ని విధాలుగా అధికారాలు కల్పించవచ్చు. అది కూడా రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగానే చేయడానికి అవకాశం ఉంది. మరి కులగణన కూడా చేపట్టి ఈ జనాభా ఇంత ఉంది కాబట్టి ఈ జనాభాకు అనుగుణంగా ఇంత ఉండాలి. ఇప్పుడు 50% సీలింగ్ పెట్టిండ్రు సుప్రీంకోర్టు, జనగణనకు సంబంధించిన లెక్కలు అడుగుతుండ్రు. కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలు ఏందో తీసి సుప్రీంకోర్టు ముందుకు తీసుకుపోయి ఎంతమంది ఉన్నారో అంత వచ్చేటట్టుగా ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో ఉంది, తమిళనాడులో బీసీలు వాళ్ళ హక్కుల్ని కాపాడుకున్నారు, ఆ హక్కుల్ని పొందుతుండ్రు. మరి ఇక్కడ తెలంగాణలో మన హక్కుల్ని ఎందుకు కోల్పోతున్నాం? ఈ పరిస్థితిని బీజేపీలో ఉన్న బీసీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోడీనై ఏది షానై బీసీ హై అనే దాంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే మొత్తం మీద అన్నా సరే ఎక్కువ అంత మాట్లాడాల్సిన కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఇవాళ అందరినీ కలిసికట్టుగా పార్టీలకు భిన్నంగా పార్టీలో పదవులో ఇప్పుడే బీసీ రాజ్యం రాకముందే, బీసీ హక్కులు సాధించబడక ముందే
మేము అందులో ఎమ్మెల్సీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని కోరికలు ఉన్నోడు ఎప్పుడు బీసీల ఆశలు నెరవేర్చడు. 100%. ఇది పక్క మనం ఆర్ కృష్ణయ్య రూపంలో చూస్తున్నాం. అది ఎంత పెద్ద మనిషి కానీ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అట్లాంటి దశలో వీళ్ళందరూ కక్కుర్తిపడి ఇప్పుడే పదవి కావాలని కక్కుర్తిపడి ఆయా పార్టీలకు బీజేపీకి ఇవాళ వీళ్ళు పూజ చేస్తారు, టీఆర్ఎస్కు పూజ చేసేటోళ్ళు కొందరు ఉంటారు, లాస్ట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పూజ చేస్తారు. ఈ రకంగా ఏదో ఒక పదవికి ఆశపడి కొన్ని తెచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దీనితో బీసీ ఉద్యమ సమాజం గ్రాస్ రూట్ లెవెల్లో బిల్డప్ చేయగలుగుతారా? కాదు. 5 స్టార్ హోటల్లో ఒకసారి కూర్చొని ఏమంటాడినా, బీసీలు ఇక ఇప్పటి నుంచి 5 స్టార్ హోటల్లో కూర్చోవాలంటే ఎవరు నాయన మీ 5 స్టార్ హోటల్ ఒబేరాకు రానికే మాకు పైసలు ఖర్చులు ఎవరు అయ్యా ఈ సమాజంలో. పల్లెటూరులో దుక్కులు తినే ఒక 300 కాపు పేదోడు ఒబేరా హోటల్కి ఎట్లా వస్తారా నీ అంచాడే చెప్పు. పొరడా సురకపల్లి పాటేల్ అని ఇంకా మాట్లాడతావు. హోటల్ ఒబేరాలో కూర్చొని ఎవడో బుక్ చేస్తాడో ఎవడో కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. అది హోటల్ ఒబేరాకు వీళ్ళ కోట్లు పెట్టుకుంటారు. బీసీ ఉద్యమం గ్రామాల్లో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బిల్డప్ చేయాలి. ఒబేరా హోటల్లా బీసీ ఉద్యమం బిల్డప్ అవుతుందా? ఈ నీటి పుడుగలు, ఈ దుందుడుకు చర్యలు కొన్ని మానుకొని ఇప్పుడు బీసీ సమాజాన్ని నిజంగా మాన్యశ్రీ కాంశీరామ్ లాగా ఇలా మండల్ లాగా నీకు చాలా స్ఫూర్తి ఉంటే మాన్యశ్రీ కాంశీరాము ఇవాళ ఉద్యమ సమయంలో పదవులకు కకృతి పడ్డా? లేదు. మండలా పనిచేసిండా? చేయదు. మరి నువ్వు చేసే దుందుడుకు చర్యలు ఇలా సమాజం అంతా గమనిస్తుంది. బీసీ సమాజం అంతా, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం ఏం గమనిస్తుంది? నిన్న నువ్వు వచ్చిన కరెక్టే, ఉద్యమ నిర్మాణం చేపట్టవు, ఉద్యమాన్ని అధ్యయనం చేయరు, ఉద్యమ నిర్మాణం చేపట్టరు. ఇవాళ అదే ఉద్యమం పేరుతో గ్రాస్ రూట్ లెవెల్లో కార్చన రూపొందించరు. ఉభయ రోటల్లో ఐఏఎస్లు, బీసీఐఏఎస్లు అట్లాంటి వాళ్ళు రిటైర్ అయినతో కూర్చొని మాట్లాడితే బుద్ధిజీవుల చర్చను మనం ఏం ఆహ్వానిస్తాం. కానీ ఇదే కార్యాచరణగా ఇవాళ పోదాం అనుకుంటే ఇవాళ ఏంది ఆకాశంలో అంటే ఏంది వివరించినట్టే లెక్క కదా. ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసుకోవడం మంచిది వెంకటేష్, ఇక్కడికి ముగిద్దాం. అయితే ఒకటి ఇప్పుడు తెలుస్తుంది. సరే వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ ఇంటర్నల్ విషయాలు. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన అతను కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ విషయాలు. ఇప్పుడు బీసీ వాదం మీద నిలబడతాడా, బీజేపీకి పోతాడా, లేకపోతే బీఆర్ఎస్ వైపు పోతాడా ఇప్పుడు తెలుస్తుంది. వరకు అయితే మనకు కనిపిస్తుంది అంతా దళారి బ్రోకర్, రాజకీయ బ్రోకర్ వేషాలు వేసినట్టు అనిపిస్తుంది. పక్కా బీసీ వాదాన్ని ఎలా ఇప్పుడు హైప్ ఇస్తే నేను బీసీ వాదంలో నేను ఎట్లాగైతే ఓవర్కుంటుంది కదా, ఎట్లాగైతే బీ6లో నేను క్లిక్ అయ్యిందో ఈ బీసీతో క్లిక్ అయితే నువ్వు పునాది లేకుండా ఎట్లా క్లిక్ అవుతావు వారి, అంతేనా కదా? మనం ఏమంటున్నామంటే బీసీ సమాజం విముక్తి కావాలంటే అగ్రకుల రాజు, ఇప్పుడు నల్లగొండ జిల్లాలోనే మనం పనిచేసినటువంటి వాళ్ళు, బాగా ఆధిపత్యం చెలాయించే దొర పటేళ్లకు వ్యతిరేకంగా మన అందరం కూడా మీరు చాలా పెద్దలు పనిచేసినటువంటి వాళ్ళు. సాంబశివుని మనం కోల్పోయినాం, బెల్లి లలితక్కను కోల్పోయినాం, ముక్త కరుణాకరన్నను కోల్పోయినాం. ఇట్లా అనేక అక్కడ ఉన్నటువంటి రాజకీయ చతురతో అగ్రకులాలు దొర పటేళ్ళు ఏ రకంగా అంచువేతకు గురి చేసిరో మనం చూస్తున్నాం. అట్లాంటి సందర్భంలో వీళ్ళను సైద్ధాంతికంగా ఒక సైద్ధాంతిక పునాదిపై మాన్యశ్రీ కాంశీరామ్, అంబేద్కర్ల స్ఫూర్తితో, మారోజు వీరన్నల యొక్క దిశానిర్దేశంతో ఉద్యమ నిర్మాణాలు చేసినప్పుడే బీసీ సమాజం ఇవాళ విముక్తి అయితే తప్పితే ఏదో బ్రాహ్మణులు ఢిల్లీలో కూర్చొని కాంగ్రెస్ నేతలు మేము చాలా మారాం, 75 సంవత్సరాల తర్వాత మేము మారాం, ఇగో మీకు ఈ రకంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మాటకు మనము దానికి తోడుగా ఎటువంటి ఉద్యమ నిర్మాణం చేయాలని ఒక్కడన్నా చేసిండా అన్న? ఎప్పుడు చూడు ఇవాళ ఆంధ్రోడు పిలిచి అక్కడ ఆంధ్ర కమ్మకూలపులు కానీ రెడ్డి కానీ ఆంధ్ర రెడ్డి పాలకులు కమ్మకూల పాలకులు పిలిచినా కానీ ఇక్కడ బీసీ నేతలు తెలంగాణను తీసుకుపోతారు, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు, ఈ బీసీ ఉద్యమాన్ని పండబెడతారు, జో కొడతారు. ఇప్పుడు అవే రాజకీయాలు, ఒక దళారీ రాజకీయాలు, చెంచా రాజకీయాలు నడుస్తున్నాయి మన బీసీలలోనే. నేను తెల్లారే ఎంపీ అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, నేను ఎమ్మెల్సీ అయిపోలే. తెల్లారే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మానుకోండి, గ్రామాలకు వచ్చి ఉద్యమ నిర్మాణం చేయండి. అసలు రేపు వచ్చేటటువంటి బీసీ ఉద్యమాలు ఇలా ఖచ్చితంగా మీ అందరినీ ఇలా అడగబోతున్నాయి. ఒక్కొక్కడి దగ్గర 1000 కోట్లు, 600 కోట్లు, 200 కోట్లు ఉన్నాడు, తిరగడానికి టైం ఉంటుంది మనకి.
వాడు కార్లలో తిరుగుతాడు, మీటింగ్లు తిరుగుతాడు, ఇప్పుడు ఢిల్లీలో ఉంటాడు, రేపు తెల్లారి చెన్నైలో ఉంటాడు, రేపు తెల్లారి బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గర మోడీ దగ్గర ఉంటాడు, షా దగ్గర ఉంటాడు, మర్నాడు సోనియా దగ్గర ఉంటాడు, రాహుల్ దగ్గర ఉంటాడు. ఏం పని? పైసలు బాగున్నాయి, ఇది తిరిగే పనే ఉంది. ఉద్యమ నిర్మాణము గ్రామాలకు వచ్చి గ్రాస్ రూట్ లెవెల్లో ఉద్యమ నిర్మాణం చేస్తేనే బీసీ విముక్తి జరుగుతుందని మనం కోరుకుంటున్నాం. మీరు అదే కోరుకుంటున్నారు 100%. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బీసీ ఉద్యమం పేరుతో నీటి బుడగల్లాగా వచ్చి ఇలా టాప్ అనేది కాంగ్రెస్తో ఈ నీటి బుడగమైన టాప్ అయిపోయింది. రేపు వంగబెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది పొర్ర నాయన నీ బీసీ ఉద్యమం నువ్వు ఆడే మాట్లాడితే నడవదురా అయ్యా, గ్రామాలకు తరలి వెళ్తేనే ఉద్యమం సక్సెస్ అవుతుందని చెప్పేది ఉంటుంది. లేకపోతే నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ ఎలా కొడితే బీజేపీ దొడ్లో దొరికినావు అనుకో, మా చింతపండు నవీన్ ఒకటే ఒక ముచ్చట, ఇవంతా దళారీ వేషాలు. ఇప్పటిదాకా నువ్వు చేసుకుంటూ వచ్చినాయంట దళారీ వేషాలే. రేపు అది దొరికిన అట్లా జరిగితే మాత్రం ఇక నువ్వు దళారీ అనే పేరును నిరంతరం మోస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మిత్రులను, నీతో పనిచేసిన మిత్రులను టక్కున మేము ఉద్యమకారుల బంధంతో అడిగితే ఏంటి ఎట్లా అని అభిప్రాయాలు అడిగితే ఇలా బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ భారతలో హర్షం అని పెట్టిన ఆయన ఫేస్బుక్లో అవన్న. అంటే అంత ఉంది నీ మీద, నీ తోటలోనే నువ్వు కలుపుకోలేదంటే, ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ. ఆ తోటలో నేను కలుపుకొని పోలేదంటే ఇక నువ్వు ఏం ఉద్ధరించినట్టే? ఇలా సైకిల్ యాత్రలకు వస్తుంటే కష్టపడి చెమట వచ్చి కష్టాలు కార్చి రోజులపడి సైకిల్ దొక్కితే సభ మీదకి పిలిచి ఇలా ఒక ప్రాతినిధ్యం ఇచ్చి కుసబెట్టినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి లేనప్పుడు ఇటువంటి వాళ్ళు బీసీ సమాజానికి ఏం చేస్తారు? మన పేర్లు చెప్పుకొని ఇలా కోట్లు సంపాదించుకొని కూడేసుకొని రకరకాల చిత్రకారులుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళతో కాన్స్ట్రామ్ చెప్పినట్టు చెంచాయుగం నడుస్తుంది. ఈ చెంచాయుగంలో ఇటువంటి దుందుడుకుతనం ఇలా అడ్డం పెట్టుకొని బీసీలకు ఎటువంటి వీళ్ళు న్యాయం చేయలేరు. కేవలం వీళ్ళంతా అగ్రవర్ణ కుల పాలకుల యొక్క పై యుద్ధం చేయలేక వాళ్ళు ఇసిరేసే ఎంగిల్ మెతుకులు 10 ఎంగిల్ మెతుకులతో ఎమ్మెల్సీలు అవుతారు, రేపు ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో మనకు ఒరిగేది ఏం లేదు. మన వర్గాల్లో వాడు కోటేశ్వరుడు వాడి ఫ్యామిలీలను చూసుకుంటాడు, వాడి కుటుంబాలను చూసుకుంటాడు. కులంలో వర్గం ఉంది, బీసీలలో కూడా ఇవాళ వర్గం ఉంది. ఒకడు కోటీశ్వరులు కోట్లు సంపాదించుకున్నాడు, అట్టడుగు దుక్కిలు దున్నే రైతు ఉన్నాడు, కార్మికుడు ఉన్నాడు, అందరు ఉన్నారు. ఈ వైరుధ్యం కలిగినటువంటి సమాజంలో ఇట్లాంటి దుందుడుతనంతో ఏ పనులు చేసినా బీసీ హక్కులు సాధించబడవు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు.